హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పాస్ట్ పేపర్ పండిత్. ఈరోజు మనం టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్ అయితే చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ఆప్షన్ 1, షీ ఈజ్ బ్యూటిఫుల్ దెన్ హెర్. ఆప్షన్ 2, షీ ఈజ్ బ్యూటిఫుల్ దెన్ హెర్ సెల్ఫ్. ఆప్షన్ 3, షీ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దెన్ గీత. ఆప్షన్ 4, షీ ఈజ్ బ్యూటిఫుల్ దెన్ గీత. రైట్ ఆన్సర్ కామెంట్ చేయాలి ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. షీ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దెన్ గీత. గీత కన్నా చాలా అందంగా ఉందని చెప్పడానికి అర్థం అండి. సెకండ్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ వెర్బ్ ఫార్మ్ ఫర్ ది సెంటెన్స్. క్వశ్చన్ వచ్చేసి, క్రిష్ అండ్ రాధా డాష్ ఆన్ దేర్ వే టు ద ఎయిర్పోర్ట్. ఆప్షన్ 1, ఈజ్. ఆప్షన్ 2, ఆర్. ఆప్షన్ 3, హ్యావ్. ఆప్షన్ 4, వాజ్. రైట్ ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, ఆర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, చూస్ ద టర్మ్ దట్ రిఫర్స్ టు ద స్టడీ ఆఫ్ సెలెస్టియల్ బాడీస్. ఆప్షన్ 1, జియాలజీ. ఆప్షన్ 2, ఆస్ట్రానమీ. ఆప్షన్ 3, ఆస్ట్రాలజీ. ఆప్షన్ 4, జియోగ్రఫీ. రైట్ ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. స్టడీ ఆఫ్ సెలెస్టియల్ బాడీస్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆస్ట్రానమీ. సెలెస్టియల్ బాడీస్ గురించి స్టడీ చేసే వాళ్ళని ఆస్ట్రానమీ అంటారండి. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ మోడల్ వెర్బ్ టు ఎక్స్ప్రెస్ పాసిబిలిటీ. ఆప్షన్ 1, కెన్. ఆప్షన్ 2, మస్ట్. ఆప్షన్ 3, మైట్. ఆప్షన్ 4, షుడ్. రైట్ ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మోడల్ వెర్బ్ టు ఎక్స్ప్రెస్ పాసిబిలిటీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, మైట్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ క్యాపిటలైజేషన్ ఫర్ ది స్టార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్. ఆప్షన్స్ చూడండి ఫ్రెండ్స్. కరెక్ట్గా క్యాపిటల్ లెటర్స్ ఎక్కడ వాడాలో అక్కడ వాడినట్లయితే అది కరెక్ట్ ఆన్సర్ అండి. కరెక్ట్గా ఏ ఆప్షన్లు ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, ద డాగ్ ఈజ్ బార్కింగ్. దా దగ్గర క్యాపిటల్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫస్ట్ సెక్షన్ ఆఫ్ ఏ బయోగ్రాఫికల్ స్కెచ్ ఈజ్ టైపికల్లీ అబౌట్. ఆప్షన్ 1, కెరీర్ అండ్ అచీవ్మెంట్స్. ఆప్షన్ 2, పర్సనల్ లైఫ్. ఆప్షన్ 3, లెగసీ. ఆప్షన్ 4, ఇంట్రడక్షన్. The first section of a biographical sketch is typically about. Option 1, career and achievements. Option 2, personal life. Option 3, legacy. Option 4, introduction.
రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, ఇంట్రడక్షన్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద సెంటెన్స్ ఇన్ ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఆప్షన్ 1, షీ హ్యాస్ లివ్డ్ హియర్ ఫర్ 5 years. ఆప్షన్ 2, దే ఆర్ వాచింగ్ ఎ మూవీ. ఆప్షన్ 3, he has been working on the project for hours. ఆప్షన్ 4, I will finish my homework soon. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్న ఆప్షన్ అయితే మనం ఎంచుకోవాలండి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అండి. హీ హ్యాస్ బీన్ వర్కింగ్ ఆన్ ది ప్రాజెక్ట్ ఫర్ అవర్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో హ్యాస్ బీన్ అనేది వస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద హెల్పింగ్ వెర్బ్ యూజ్డ్ ఇన్ ద ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఆప్షన్ 1, హ్యాజ్. ఆప్షన్ 2, హ్యాడ్. ఆప్షన్ 3, ఈజ్. ఆప్షన్ 4, విల్ బీ. Choose the helping verb used in the future continuous tense. మీ ఆన్సర్ కామెంట్ చేయాలి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, విల్ బీ. విల్ బీ అనే వెర్బ్ని మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో వాడతాం. నెక్స్ట్ క్వశ్చన్, ఐ ఎంజాయ్ రీడింగ్ నవల్స్. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ సెంటెన్స్. ఆప్షన్ 1, ఇంపరేటివ్. ఆప్షన్ 2, ఇంటరాగేటివ్. ఆప్షన్ 3, డిక్లరేటివ్. ఆప్షన్ 4, ఎక్స్క్లమేటరీ. రైట్ ఆన్సర్ కామెంట్ చేయాలి ఫ్రెండ్స్. ఐ ఎంజాయ్ రీడింగ్ నవల్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, డిక్లరేటివ్. ఐ ఎంజాయ్ రీడింగ్ నవల్స్ అనే సెంటెన్స్ డిక్లరేటివ్ సెంటెన్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, షీ వాజ్ టైర్డ్ ఫ్రమ్ వర్కింగ్ ఆల్ డే. చూస్ ద కరెక్ట్ కాంపౌండ్ సెంటెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది సెంటెన్స్ అబౌవ్. ఇమాజినరీ సెంటెన్స్. ఆప్షన్ 1, she was tired from working all day and she went to bed early. Option 2, she was tired from working all day and she was asleep. Option 3, she was tired from working all day because she was exhausted. Option 4, she was tired from working all day, however she stayed awake. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, షీ వాజ్ టైర్డ్ ఫ్రమ్ వర్కింగ్ ఆల్ డే అండ్ షీ వెంట్ టు బెడ్ ఎర్లీ. ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్కి ఆ తర్వాత ఏమైందో మనల్ని ఇమాజిన్ చేసి చెప్పమన్నాడండి. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద సెంటెన్స్ దట్ కంటైన్స్ ఏ రిలేటివ్ క్లాజ్. ఆప్షన్ 1, షీ లాఫ్డ్ లౌడ్లీ. ఆప్షన్ 2, హీ సా ద మూవీ. ఆప్షన్ 3, ద మ్యాన్ హూ లివ్స్ నెక్స్ట్ డోర్ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ. ఆప్షన్ 4, they went to the beach. Choose the sentence that contains a relative clause. Right answer comment చేయండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, ద మ్యాన్ హూ లివ్స్ నెక్స్ట్ డోర్ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ. ఇక్కడ రిలేటివ్ క్లాజ్ వచ్చేసి హూ అండి. నెక్స్ట్ క్వశ్చన్, the new policy was announced last week. Dash, it has already made a significant impact. Choose the option that fits the blank. Option 1, nevertheless. Option 2, therefore. Option 3, despite. Option 4, similarly. Fill in the blank ఇచ్చాడండి. ఆ బ్లాంక్లో ఏదైతే రైట్ ఆన్సర్ వస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ద న్యూ పాలసీ వాజ్ అనౌన్స్డ్ లాస్ట్ వీక్. డాష్,
ఇట్ హ్యాస్ ఆల్రెడీ మేడ్ ఏ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, దేర్ ఫోర్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ది వర్డ్స్ ఇన్ విచ్ దే అక్యూర్ ఇన్ ఏ డిక్షనరీ. ఆప్షన్ 1 షేకీ, ఆప్షన్ 2 స్పేస్, ఆప్షన్ 3 షాలో, ఆప్షన్ 4 స్మాల్. ఇచ్చిన ఆప్షన్లన్నింటిలో డిక్షనరీ ప్రకారంగా అంటే ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో పెట్టాలండి పదాలని. మీ ఆన్సర్ కామెంట్ చేయాలి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, 1 3 4 2. ఫస్ట్ వచ్చేసి షేకీ, తర్వాత షాలో, తర్వాత స్మాల్, తర్వాత స్పేస్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ది వర్డ్. ఇక్కడ ఒక పదం ఇచ్చారండి, అది ఎంబారస్మెంట్ అనే పదానికి ఒక స్పెల్లింగ్ ఏదైతే రైట్ ఉంటుందో అది ఆప్షన్ రైట్ అవుతుందండి. మీ ఆప్షన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ది వర్డ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, EMBARRASSMENT, ఎంబారస్మెంట్ కరెక్ట్ స్పెల్లింగ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఎగ్జాంపుల్ వేర్ ద ఇండెఫినెట్ ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఏ సర్టైన్. ఆప్షన్ 1 ఏ లయన్ ఈజ్ ఫైర్స్, ఆప్షన్ 2 ఏ మిస్టర్ స్మిత్ ఈజ్ ఆన్లైన్, ఆప్షన్ 3 an uncle of yours asked about you, ఆప్షన్ 4 a book was taken by the boy. ఇండెఫినెట్ ఆర్టికల్స్ ఎక్కడైతే కరెక్ట్గా యూజ్ చేశారో రైట్ ఆన్సర్ అండి. ఏ యాన్ అనేవి ఇండెఫినెట్ ఆర్టికల్స్. ద అనేది మనకి డెఫినెట్ ఆర్టికల్ అండి, ఇక్కడ ఇండెఫినెట్ ఆర్టికల్ అడిగారు. ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్ అండి, an uncle of yours asked about you. నెక్స్ట్ క్వశ్చన్, షీ ఫినిష్డ్ ద రేస్ డాష్ హెర్ కాంపిటీటర్స్. చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఆప్షన్ 1 ఇన్ బ్యాక్ ఆఫ్, ఆప్షన్ 2 ఇన్ ఫ్రంట్ ఆఫ్, ఆప్షన్ 3 అహెడ్ ఆఫ్, ఆప్షన్ 4 కంట్రరీ టు. ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇచ్చాడండి, కరెక్ట్ ప్రిపోజిషన్ పెట్టాలి. షీ ఫినిష్డ్ ద రేస్ డాష్ హెర్ కాంపిటీటర్స్. రైట్ ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అహెడ్ ఆఫ్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ కెన్ యూ పాసిబ్లీ ఇమాజిన్ హీ ఈజ్ ఏ క్రూక్, he looks so ordinary. Choose the synonym that means crook. Option 1 thief, option 2 lawman, option 3 innocent, option 4 gentleman. ఇక్కడ క్రూక్ అనే పదానికి సినోనిమ్ అడిగారండి. సినోనిమ్ అంటే పర్యాయ పదాలు లాగండి, రెండు పదాలు ఒకే అర్థాన్ని ఇస్తాయి. రైట్ ఆన్సర్ కామెంట్ చేయాలి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, థీఫ్, దొంగ. క్రూక్ అన్న కూడా దొంగ అని అర్థం వస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ హెడ్ మాస్టర్ వన్స్ టోల్డ్ టు హిజ్ ఫాదర్ దట్ వాట్ ఐన్స్టీన్ చూస్ యాజ్ ఏ ప్రొఫెషన్ వుడెంట్ మ్యాటర్ బికాస్ హీ విల్ నెవర్ మేక్ ఏ సక్సెస్ ఎట్ ఎనీథింగ్. చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ ది వర్డ్ సక్సెస్. ఆప్షన్ 1 అచీవ్మెంట్, ఆప్షన్ 2 ఫెయిల్యూర్, ఆప్షన్ 3 అకాంప్లిష్మెంట్, ఆప్షన్ 4 ట్రింప్. ఇక్కడ సక్సెస్ అనే పదానికి యాంటోనిమ్ అడిగారండి. యాంటోనిమ్ అంటే వ్యతిరేక పదం.
రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, ఫెయిల్యూర్. సక్సెస్ అనే పదానికి యాంటోనిమ్ ఫెయిల్యూర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. చూస్ ద ఇండైరెక్ట్ స్పీచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్స్. హీ సెడ్ టు మీ వాట్ ఆర్ యూ డూయింగ్. ఈ సెంటెన్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్పమంటున్నాడండి. ఆప్షన్ 1, హీ ఆస్క్డ్ మీ వాట్ యామ్ ఐ డూయింగ్. ఆప్షన్ 2, హీ ఆస్క్డ్ మీ వాట్ ఐ యామ్ డూయింగ్. ఆప్షన్ 3, హీ ఆస్క్డ్ మీ వాట్ ఐ వాజ్ డూయింగ్. ఆప్షన్ 4, హీ ఆస్క్డ్ మీ వాట్ వాజ్ ఐ డూయింగ్. రైట్ ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, హీ ఆస్క్డ్ మీ వాట్ ఐ వాజ్ డూయింగ్. ఇది ఇండైరెక్ట్ స్పీచ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. డిస్పైట్ ద ఛాలెంజెస్ షీ డిసైడ్ టు డాష్ హర్ డ్రీమ్స్ అండ్ పర్స్యూ దెమ్ విత్ డిటర్మినేషన్. చూస్ ద ఫ్రేజల్ వర్బ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఆప్షన్ 1, హోల్డ్ ఆన్ టు. ఆప్షన్ 2, లుక్ అవుట్ ఫర్. ఆప్షన్ 3, టర్న్ డౌన్. ఆప్షన్ 4, కమ్ అప్ విత్. ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇచ్చారండి, దాంట్లో ఫ్రేజల్ వర్బ్ ఉంచాలి. రైట్ ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, హోల్డ్ ఆన్ టు. నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద ప్లూరల్ నౌన్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. ఆప్షన్ 1, ఫిజిక్స్. ఆప్షన్ 2, పాలిటిక్స్. ఆప్షన్ 3, జిమ్నాస్టిక్స్. ఆప్షన్ 4, పోలీస్. ఇక్కడ ప్లూరల్ నౌన్ని కనిపెట్టమంటున్నారండి. ప్లూరల్ నౌన్ అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నటువంటి పేర్లండి. రైట్ ఆన్సర్ కామెంట్ చేయాలి ఫ్రెండ్స్. అలాగే మన వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి పోలీస్. ఇక్కడ పోలీస్ అనే పదానికి సింగులర్ అయినా ప్లూరల్ అయినా పోలీస్ అనే వస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద సెంటెన్స్ ఇన్ విచ్ ద ఇంటర్జెక్షన్ ఎక్స్ప్రెసెస్ ఎగ్జైట్మెంట్. ఆప్షన్ 1, ఓ నో ఐ ఫర్గాట్ మై హోంవర్క్. ఆప్షన్ 2, ouch, that's a big question. ఆప్షన్ 3, yay, we are going to vacation. ఆప్షన్ 4, hey, watch out. ఇక్కడ who, no, ouch, yay, hey అనేవి ఇంటర్జెక్షన్స్ అండి. ఇంటర్జెక్షన్లోనే ఎగ్జైట్మెంట్ వచ్చినప్పుడు చేసే సౌండ్ని కనుక్కోమంటున్నారండి. రైట్ ఆన్సర్ వచ్చేసి యాయ్, వీఆర్ గోయింగ్ ఆన్ వెకేషన్. యాయ్ అనేది ఎగ్జైట్మెంట్ అండి, ఇంటర్జెక్షన్. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద బెస్ట్ ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఓరల్ కమ్యూనికేషన్ ఇన్వాల్వ్స్ డాష్ అండ్ అండర్స్టాండింగ్. ఆప్షన్ 1, రైటింగ్. ఆప్షన్ 2, రీడింగ్. ఆప్షన్ 3, స్పీకింగ్. ఆప్షన్ 4, కంపోజిషన్. ఇవి మెథడాలజీ బిట్స్ అండి. ఓరల్ కమ్యూనికేషన్ ఇన్వాల్వ్స్ డాష్ అండ్ అండర్స్టాండింగ్. రైట్ ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, స్పీకింగ్. ఓరల్ కమ్యూనికేషన్ ఇన్వాల్వ్స్ స్పీకింగ్ అండ్ అండర్స్టాండింగ్. నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద యాక్టివిటీ దట్ ప్రమోట్స్ కాంప్రహెన్షన్ అండ్ కంటెంట్ మాస్టరీ త్రూ యాక్టివ్ ఎంగేజ్మెంట్ విత్ ద టెస్ట్. ఆప్షన్ 1, రిఫ్లెక్టివ్ రీడింగ్. ఆప్షన్ 2, మెకానికల్ రీడింగ్. ఆప్షన్ 3, లౌడ్ రీడింగ్. ఆప్షన్ 4, కంబైన్డ్ రీడింగ్. రైట్ ఆన్సర్ కామెంట్ చేయాలి ఫ్రెండ్స్. ఐడెంటిఫై ద యాక్టివిటీ దట్ ప్రమోట్స్ కాంప్రహెన్షన్ అండ్ కంటెంట్ మాస్టరీ త్రూ యాక్టివ్ ఎంగేజ్మెంట్ విత్ ద టెస్ట్.
రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, కంబైన్డ్ రీడింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద అడ్వాంటేజ్ ఆఫ్ ది డైరెక్ట్ మెథడ్. ఆప్షన్ 1 ఫోకస్ ఆన్ లిటరేచర్, ఆప్షన్ 2 న్యాచురల్ రన్నింగ్ ప్రోగ్రెషన్, ఆప్షన్ 3 క్లారిటీ ఇన్ మీనింగ్స్, ఆప్షన్ 4 కంట్రోల్డ్ వొకాబులరీ. రైట్ ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. డైరెక్ట్ మెథడ్ వల్ల ఉండే అడ్వాంటేజెస్ అడుగుతున్నారండి. రైట్ ఆన్సర్ వచ్చేసి న్యాచురల్ లెర్నింగ్ ప్రోగ్రెషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై an advantage of micro teaching. Option 1 focuses on multiple skills at once, option 2 provides immediate and constructive feedback, option 3 uses 2-hour periods, option 4 required no feedback devices. రైట్ ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మైక్రో టీచింగ్ వల్ల ఉండే అడ్వాంటేజ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ప్రొవైడ్స్ ఇమీడియట్ అండ్ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంగ్లీష్ ఈజ్ ద మోస్ట్ పాపులర్ లాంగ్వేజ్ ఆన్ ది డాష్. చూస్ ద బెస్ట్ ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఆప్షన్ 1 టెలివిజన్, ఆప్షన్ 2 ఇంటర్నెట్, ఆప్షన్ 3 రేడియో, ఆప్షన్ 4 న్యూస్ పేపర్స్. రైట్ ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంగ్లీష్ ఈజ్ ద మోస్ట్ పాపులర్ లాంగ్వేజ్ ఆన్ ది డాష్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇంటర్నెట్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ఏ మెథడ్ టు ఎన్హాన్స్ ద ఎబిలిటీ టు స్పీక్ ఇంగ్లీష్. ఆప్షన్ 1 రైటింగ్ ఎస్సేస్, ఆప్షన్ 2 రీడింగ్ సైలెంట్లీ, ఆప్షన్ 3 ట్రాన్స్లేటింగ్ టెక్స్ట్, ఆప్షన్ 4 యూజింగ్ గ్రీటింగ్స్, డైలాగ్స్ అండ్ రోల్ ప్లేస్. రైట్ ఆన్సర్ కామెంట్ చేయాలి ఫ్రెండ్స్. ఇంగ్లీష్ మాట్లాడే ఎబిలిటీని పెంచడానికి ఏది ఉత్తమమైన పద్ధతి అని అడిగారండి. ఐడెంటిఫై ఏ మెథడ్ టు ఎన్హాన్స్ ద ఎబిలిటీ టు స్పీక్ ఇంగ్లీష్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, యూజింగ్ గ్రీటింగ్స్, డైలాగ్స్ అండ్ రోల్ ప్లేస్. ఇంగ్లీషే కాదండి, సైకాలజీ అండ్ సోషల్ బిట్స్ మన ఛానల్లో ఉన్నాయండి. మన వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.